సో మనం చాలా మందిని కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి వినుంటాం. మ్యూచువల్ ఫండ్స్లో కూడా SIP అని ఉంటుంది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. నెల నెల టైం తప్పకుండా మీరు డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. మీ శాలరీలో ఒక 10% ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో మీ శాలరీలో 10% ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు ఉపయోగపడే టూల్ ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. యాక్చువల్గా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కువగా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తాం. షేర్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక షేర్ వాల్యూ 5,000 ఉందనుకోండి. ఆ 5,000 మీ దగ్గర ఉంటేనే మీరు ఆ షేర్లో డబ్బులు పెట్టగలుగుతారు. ఎగ్జాంపుల్ మీ దగ్గర 500 ఉంది. ఈ 500లో కూడా మీరు ఎంచుకునే కంపెనీని బట్టి, ఎగ్జాంపుల్కి యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్ తీసుకున్నారనుకో, ఈ 500లో ఒక 100 రూపీస్ ఐటీలోకి వెళ్తుంది, ఇంకో 100 రూపీస్ మోటార్ ఫీల్డ్కి వెళ్తుంది. సో డిఫరెంట్గా మీలాంటి వాళ్ళందరి దగ్గర సిస్టమాటిక్లో వచ్చే డబ్బుని తీసేసుకొని ఆ డబ్బుని ఈక్విటీలో కానీ డెప్ట్ మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా నెల నెల మనీ ఇన్వెస్ట్ చేయడానికి వాడుకునే టూలే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక నార్మల్ శాలరీ సంపాదిస్తున్న వ్యక్తి కూడా రిటైర్మెంట్ టైంకి లేదా ఒక లాంగ్ టర్మ్లో దాదాపుగా 5 to 6 crores సంపాదించడానికి చాలా స్కోప్ ఉన్నది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో మామూలుగా ఒక 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు సంపాదించాలంటే మనం పెద్ద బిజినెస్ చేయాలని మనం అనుకుంటాం కదా. కానీ ఒక నార్మల్ శాలరీ సంపాదిస్తున్న వ్యక్తి నెలకు ఒక 5,000 10,000 కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తూ కోట్లు సంపాదించడానికి స్కోపు ఓన్లీ SIP ద్వారా ఉంటుంది. సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరికి బాగా సెట్ అవుతుందంటే ఎంప్లాయీస్కి. ఎందుకు ఎంప్లాయీస్ కంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి శాలరీ వస్తుంది, ఆ శాలరీని సేవ్ చేయాలనుకుంటున్నారు, ఆ శాలరీలో ఒక సమ్ పర్సెంటేజ్ సేవ్ చేయాలనుకుంటున్నప్పుడు మంత్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వీక్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా ఉంటుంది, కానీ మ్యాక్సిమం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి వెళ్తారు. ఇది ఎక్కువగా ఉపయోగపడేది ఎంప్లాయీస్కి.